అండి సున్నుండల కోసం అయితే మొన్న మినపగుండ్లతో చేసినాం కదా, ఈరోజు మినప్పప్పు దొరికింది, దీంతో చేస్తున్నాము. ఈక్వల్ క్వాంటిటీ వేసుకోవాలి. దీనికి కూడా బెల్లం కేజీ తీసుకున్నాము, కేజీ మినప్పప్పు పోతాం. మరి నెయ్యి సరిపోయిందో లేదో చూడాలి. కాకపోతే కొంచెం తగ్గించి బెల్లమైన పొట్టు మినప్పప్పు అక్కడ దాని మీద చిన్న బోషన్ అటు సైడ్ అటు అటు జాలి అది ఉన్న దాంట్లో ఉంటుంది, దాంట్లో ఉంటుంది. జల్లిగిన్నె కాదు, రేషన్ కాదు. అది కనపడింది దాంట్లో, అది కనపడలే నాకు. ఏం కాదులే కానీ పొయ్యి కానీ ఇబ్బంది. ఇదేం పెద్ద ఏమిటి, వేయించి మిక్సీ పట్టుకొని కూర్చొని ఏం చేసుకోవచ్చు. ఎన్ని గ్లాసు? 4 గ్లాసులు అయితే కేజీయా? 4 గ్లాసులు 4 చెప్పేది 3.5 అట్ట అయితే నాకు తెలుసురా. 3.5 అయితే కేజీ. 3.5 అయితే కేజీ అవుతుంది. ఆ బియ్యం 8 పోసిన, ఇగో ఇంత అయితే కేజీ అవుతుంది. పోయండి నాకు కొంచెం బెల్లం బాగానే ఉంది. కవర్లో చూస్తే కొంచెమే అనిపించింది. మంచిగా ఉందన్నారు, మంచిగా ఉంది పొద్దున్న చూస్తే. చూడండి పప్పు బాగానే ఉంది, రాళ్ళు లేవు, చెత్త లేదు, ఏం లేదు, నీట్గానే ఉంది. కేజీ అయింది, పట్టించుకొని రావాలి. అట్లాగే దీనికి కేజీ పప్పుకి కరెక్ట్ కేజీ బెల్లం ఇది తురుముకోవాలి మెత్తగా, అప్పుడు మనం మిక్సీలో తొందరగా మెరిగిద్ది అనమాట. దంచితే ఏమైందంటే మిక్సీలో వేసినప్పుడు తొందరగా రాదు, ఉండలుండలుగా ఉంటుంది. తురిమితేనే తొందరగా పప్పుతో పాటు వేస్తే మనకి మంచిగా అవుతుంది. ఓకే అండి, మినప్పప్పు అయితే కడాయిలో తీసుకొని మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి. పొట్టు మినప్పప్పు అయినా మినపగుండ్లైనా సేమ్ మనకి ప్రాసెస్ అనేది. ఇప్పుడు బెల్లం కూడా తురిమారనమాట, ఇది 1 కేజీ. ఇలా మెత్తగా తురుముకుంటే మనకి మిక్సీ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇట్లా తురిమినాము. దీనికి పెద్ద ప్రాసెస్ ఉండదు, ఇది వేయించుకోవడం ఒక్కటే మెయిన్ పని అనమాట మనకి. మిగిలిందంతా ఇంకా ఈజీగానే ఉంటుంది. కాకపోతే ఇది కొంచెం మనకి మినపగుండ్లు అంటే వేగి తెలుస్తుంది, కలర్ తెలుస్తుంది. ఇదేమో కొంచెం కలర్ తెలీదు, స్మెల్ నోట్లో వేసుకొని చూసుకుంటే తెలుస్తుంది అనమాట. ఇప్పుడే కొంచెం లైట్గా హీట్ అయింది, ఇంకా చాలా టైం పడుతుంది. ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ కాబట్టి అందులో చిన్న పొయ్యి కదా, కొంచెం టైం పడుతుంది. అయినా సరే మనకి హై ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లోనే మంచిగా దోరగా వేయించుకోవాలి. ఈవెన్ బాబు మొన్న చేసినవి అయిపోయాయి, ఇంక ఇక్కడ పొట్టుపప్పు ఉందన్నమాట. వెళ్ళేటప్పుడు మేము కూడా ఒక 3-4 కేజీస్ తీసుకెళ్తాం. ఇవి బాగుంటాయి, మంచిది. కాకపోతే నాకేమో ఇంతకుముందు రాళ్ళు చేయడం రాదు కదా, అందుకనేసి నేను చెయ్యాలి, కడగాలంటే కొంచెం మనకి ఉన్న బిజీకి టైం పడుతుంది. కాకపోతే హెల్త్కి చాలా మంచిది. పొట్టు తీపైనా పర్వాలేదంట. ఇదేం రాళ్ళు చేయకుండా నీట్గా వాళ్ళే చేసి ఇస్తున్నారు. ఖమ్మంలో మరి నాకైతే అడ్రస్ తెలీదు. పప్పుల మిల్లు అంట, 20 రూపీస్ తక్కువ మనకి బయట షాప్లో కంటే, మినపగుండ్ల కంటే మిల్లు దగ్గర. కాకపోతే 3 కేజెస్ వరకు తీసుకోవాలి, 3 నుండి 5 తీసుకోవచ్చు. కిందికైతే ఇవ్వరంట. 2 కేజెస్, 1 కేజీ, 1/2 కేజీ అలా ఇవ్వరు. తీసుకుంటే మనకి ఒకవేళ వీలుంటే వెళ్తాం ఈవినింగ్, అక్కడ మీకు చూపిస్తాను. ఓన్లీ పప్పుల వరకు మాత్రమే ఉంటుంది. మినపప్పు, కందిపప్పు, బొబ్బెరపప్పు, పెసరపప్పు, పెసర్లు, మినుములు, మినపగుండ్లు అన్ని పప్పులకు సంబంధించింది అనమాట. స్టార్ట్ అయింది వేగడం, కొంచెం స్మెల్ వస్తుంది. నెయ్యి కూడా వేడి చేసాము. మొన్న ఉన్నదేమో దీవెన తింటా అంటే పంపించారు, ఇంకొంచెం ఉంది ఇంట్లో, అది కొంచెం సరిపోదేమనేసి మళ్ళీ ఇది కొంచెం కాగబెట్టాము. అండి మినపప్పు అయితే వేగింది, చూడండి సౌండ్ కూడా గలగల అంటది. నోట్లో వేసుకొని తిన్నా మనకి క్రిస్పీగా ఉండాలన్నమాట. కలర్ కూడా చేంజ్ అయింది. ఇప్పుడు దీన్ని చల్లార్చి పౌడర్ చేసుకుందాం. ప్యాన్ కింద పెట్టేద్దాం, పెట్టండి. ఫ్యాన్ కింద పెడదాం, చల్లారిద్ది. ఇంక ఇది ఒక్కటే చల్లారితే పౌడర్ చేసేసుకోవడమే. ఇంకా కారపూస కూడా చేస్తున్నా, ఆ వీడియో కూడా చూడండి. అంటుకుంటారు బ్లౌజ్ లేసి
కారపూస వీడియో కూడా ఉంది, అది కూడా చేస్తాము చూడండి. టైం 10 అయింది. ఓకే అండి, మినపప్పు అయితే చల్లారిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మొత్తం అంతా పౌడర్ చేసేసుకోవాలి. పౌడర్ చేసుకొని ఆ బేసిన్లో వేసుకుందాం. నెక్స్ట్ బెల్లం కూడా మెత్తగా మిక్సీలో చేసుకొని చేసేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేస్తుంది, కొంచెం చిన్నగా ఉంది కదా జారు, ఆఫ్ వేసాను. మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇది. ఓకే అండి, మెత్తగా పట్టేసాం. మినపప్పు అయితే ఎగిరిపోతుంది, ఫ్యాన్ గాలికి పప్పు మొత్తం పోతుంది. ఇది ఇంకా లాస్ట్ అనమాట మనం తీసుకున్న పప్పులోది. ఇది కొంచెం ఉంచేసి దీంట్లో బెల్లం వేస్తాను. ఉట్టి బెల్లం వేసి ఇందాక చెప్పినట్టుగా మొత్తం మిక్సీ గిన్నె కత్తుకుపోయింది అనమాట. ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి, మళ్ళీ చెప్తున్నాను. చాలు. మళ్ళీ కొంచెం దీన్ని ఇట్లా మనం పక్కన వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం పిండి కొంచెం బెల్లం వేసుకుంటే మిక్సీ పట్టుకోవాలి. ఇంక ఇది లాస్ట్ ఫైనల్ ఇంకా ప్రాసెస్ అయితే. నెయ్యి కూడా రెడీగా ఉంది. చూసారు కదా, మనకి ఇలా వచ్చిందనమాట. మన బెల్లము పప్పు కొంచెం మిక్స్ చేసి పడితే ఇలా ఉంది. ఫస్ట్ పట్టిన పౌడర్ ఏమో ఇలా ఉంటుంది. ఇది పొట్టు మినపప్పు కాబట్టి బ్లాక్గానే ఉంటాయి. ఇప్పుడు బెల్లము మనం ముందు పట్టుకున్న మిక్సీ అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం తీసుకొని నెయ్యి వేసుకుంటూ ఇంకా సున్నుండలు చేసుకోవడం. ముందయ్యి బెల్లంతోనే సగం ముద్దలాగా అవుతుంది ఇది. ఇంకా తర్వాత మిగిలింది కొంచెం నెయ్యి వేసుకొని ఇంకా సున్నుండలు చుట్టుకోవడం మనం. స్వీట్ బాక్స్లలో వస్తాయి అప్పుడప్పుడు. ఈక్వల్ క్వాంటిటీ వేసుకుంటే అందరికి సరిపోతుంది స్వీటు. కొంచెం స్వీట్ తక్కువ తింటాం అనుకున్న వాళ్ళు కేజీకి కొంచెం ఒక 1/4 కిలో అలా తగ్గించుకొని వేసుకోండి. కాకపోతే ఇవి కొంతమంది బియ్యం కూడా వేయించి పౌడర్ చేసి వేస్తారు, కొంచెం ఇది అతుక్కుపోకుండాని. కొంచెం రఫ్గా ఒక వాయి మనం కొంచెం రఫ్గా మిక్స్ చేసుకుంటే సరిపోయింది బియ్యం వేయకుండా. ఇంకెట్లాగో హెల్దీగా చేస్తున్నాం కాబట్టి అన్నీ ఇంకా బియ్యం వేస్తే మళ్ళీ కొంచెం ఇదిలా ఉంటుంది. కొంతమందికి ఇష్టం ఉంటుంది బియ్యం వేయడం, నేనైతే ఎప్పుడు వేయను. ఈ మూడింటితోనే చేస్తాను. స్వీట్ సరిపోయిందా? కొంచెం నోట్లో వేసుకొని మామూలు సరిపోయింది. కరెక్ట్ నెయ్యి వేసి చేస్తే ఇంకా సరిపోయింది. పప్పు బెల్లం ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటే మనకి బాగా వస్తుంది అనమాట టేస్ట్. ఎన్ని రోజులున్నా పాడైపోవు, ఇంకా టేస్ట్ వస్తుంది ఉండే కొద్దీ. ఇంకెక్కువ రోజులు మనకి 2 months అలా దాటిందంటే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అంతే. ఉండలు లేకుండా బాగా కలుపుకొని కొంచెం కొంచెం నెయ్యి వేసుకుందాం. నెయ్యి కూడా ఇప్పుడే కాగబెట్టింది ఫ్రెష్గా, సరిపోతుంది అనుకుంటున్నా నేనైతే. మనకైతే మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొంచెంగా పక్కకని తీసుకొని నెయ్యి వేసేసుకొని సున్నుండలు చేసేసుకుందాం. ఎక్కువ తినేవాళ్ళు మొత్తం పిండికి అంతా పట్టించేస్తారు. అంత ఎక్కువ తిన్నా కూడా ఈ ఎండాకాలం కదా, దాహం ఎక్కువ అవుతుంది, అంత మంచిది కూడా కాదు. మామూలు టైంలో అయితే ఓకే. కానీ సైజ్ అనేది మన ఇష్టం. ఇంకా బూందీ లడ్డు చేయాలంటే కాలుతాయి. కలర్ కొంచెం అంటే పొట్టుపప్పు తినని వాళ్ళకైతే డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట, నల్లగా ఉంటాయి. ఓకే అండి, సున్నుండలు కూడా మొత్తం చేయడం అయితే అయిపోయినాయి. మనకి ఇవి పొట్టుపప్పుతో కాబట్టి కలర్ ఇలా వస్తుంది అనమాట. ఇక లాస్ట్కి మా అమ్మ చిన్న చిన్న చేసేసింది. ఆల్రెడీ అయిపోయినాయి, ఇక్కడ దాకా వచ్చే. దేవుని బాబు తింటూనే ఉండి వస్తాడు, వేసుకుంటూ నోట్లో వెళ్ళిపోతుండు. ఇదనమాట. థ్యాంక్ యూ సో మచ్.